ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో మౌంట్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎంఎంఆర్ఐ ఆధ్వర్యంలో చేంజింగ్ కలర్స్ ఆఫ్ నక్సలిజం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని హోంమంత్రి అమిత్ షా అన్నారు. కానీ మావోయిస్టులు మాత్రం వారి రంగు మార్చుకొని అర్బన్ నక్సలైట్లుగా తిరుగుతున్నారన్నారు. అనంతరం దేశ ఐక్యత, సమాజం కోసం ప్రాణాలు అర్పించిన ప్రజలకు, అధికారులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఐక్యత, శాంతి లేకుండా స్వేచ్ఛ సాధ్యం కాదని పిలుపునిచ్చారు. మన దేశం లాంటి దేశం ఇంకొకటి. ఎందుకంటే ఇన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, ఇంతటి వైవిధ్యం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అలాంటి దేశంలో ఓ పక్కన దేశ ఐక్యతను కాపాడాలి, మరో పక్కన సమాజంలో శాంతిని, సామరస్యాన్ని కాపాడాలి, ఇంకో పక్కన వ్యక్తి స్వేచ్ఛని కాపాడాలి. దేశం మొక్క చక్రైనా వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యం అనుకుంటే అది సాధ్యమే పని. సమాజంలో శాంతి, సామరస్యం లోపించిన స్వేచ్ఛ కావాలంటే అది సాధ్యం కాదు. ఒకసారి దేశం మొక్కలైంది. ఈ దేశం 1.5 కోటి మంది శాశ్వతంగా కాంతిశీలైనారు. 10-15 లక్షల మంది నరమేధాన గుంటలకు వస్తున్నారు. కాబట్టి దేశ ఐక్యత ఖచ్చితంగా అత్యంత కీలకమైనది. ఐక్యత లేకపోతే దేశంలో శాంతి, సామరస్యం లేదు. ఐక్యత, శాంతి లేకపోతే స్వేచ్ఛ లేదు. మనందరం ఇవాళ హైగా మాట్లాడుకుంటున్నాం, భావాలు వెలిపిస్తున్నాం అని చెప్పంటే శాంతి ఉంది కాబట్టి. అలా కాకుండా 100 మంది గుండాలు వచ్చి మరి లాఠీలు అవి తీసుకొచ్చి మనకు అంతమొలడితే మన స్వాతంత్ర్యం ఉంది, స్వేచ్ఛ ఉంది, మనం మాట్లాడేదే ఉంది. కాబట్టి స్పష్టతంగా ఒకదానికి కూడా వైరించం కాబట్టి 3 అవిభాజ్యం. అందున దేశం అన్న పరిస్థితుల్లో దేశ ఐక్యతను కాపాడడం అతి కీలకం. సామరస్యాన్ని, శాంతిని కాపాడడం ఐక్యత ద్వారా సాధ్యమవుతుంది. ఈ 2 ద్వారా స్వేచ్ఛను కాపాడడం. అంబేద్కర్ చాలా గొప్ప మాట చెప్పారు, విలువైన మాట. 1949 నవంబర్ 26వ తేదీ ఒకసారి రాజ్యాంగ హక్కులు మనకు వచ్చాక, స్వేచ్ఛ వచ్చాక, ఓటు హక్కు వచ్చాక, మన ప్రభుత్వాలను మనమే ఎన్నుకునే అవకాశం మనకు వచ్చాక ఇక పాతకాలపై హింసాత్మక పద్ధతులకి రాజ్యాంగబద్ధ పాలనలో అవకాశం లేదు. నిరసనని పూర్తిగా రాజ్యాంగబద్ధ పద్ధతులు తెలపాలి తప్ప నా మనసు గాయపడింది కాబట్టి నేను హింసను ఆయుధంగా వాడతాను, గొప్ప లక్ష్యాలు నా మనసులో ఉన్నాయి కాబట్టి మీరు హింసను ఒప్పుకోవాలని చెప్పి అనేది ఎవరో చెప్పట్లేదు. అంబేద్కర్